చెప్పండి, అడగండి. శ్రీని గారితోనే టెంపుల్కి వెళ్ళాను. ఇది 2 years ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. 2 years ముందు నుంచి సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్కి వెళ్ళాం. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వచ్చాయి, శ్రీను గారికి మీకున్న సంబంధం శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను ఆ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ ఇప్పుడు ఎంతవరకు మీరు చెప్పారు కుటుంబము, పరువు, మర్యాదలు, పెద్దలు అని చెప్పి. అదే ఒక బేలతరంగా మాట్లాడే వ్యక్తి కాదు మీరు. మీరు ఒక భరతనాట్యం టీచరు, మీరు మీ కాలు మీద నిలబడగలరు. మీరు ఎందుకు రాంగ్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్నీ అదే చెప్తే ఎవరైనా ఆరోపిస్తే వాళ్ళతో ఉండిపోతారా? ఇంకో పర్సన్ పేరు చెప్తారు మీకు, 10 మందితో ఉన్నారంటే 10 మందితో ఉండలేరు. అలా మీరు అనకండి. ఆవిడకి టికెట్ శ్రీని గారు చెప్తున్నాను వినండి. ఆవిడ టికెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు, నాకు టికెటే కావాలి, నేను సూసైడ్ చేసుకుంటాను, తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు టికెటే కావాలని చెప్పినప్పుడు శ్రీని గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి. ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి డోర్ కొట్టి శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు. ప్రతి డోర్ టు డోర్. అది తప్పు కాదా అండి? అలా చెప్పచ్చా? చెప్పండి మీరే. మీ సిస్టర్ పొజిషన్ లేనుంటే మీరు ఏం చేస్తే చెప్పండి. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ చెప్పకుండా ఆ రోజు ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి. మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు హస్బెండ్ని పిలవచ్చు కదండి. 2 years బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో మాట్లాడద్దండి, నాతో ఉండండి, మనం కలిసి ఉందాం, మీకు టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి. టికెట్ కోసం నువ్వు హస్బెండ్ వద్దనుకుని నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ని రోడ్డు పెట్టి అతని లైఫ్ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపులు ఏడిస్తే నా లైఫ్కి ఎవరండి రెస్పాన్సిబుల్? చెప్పండి మీరందరూ. నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది. నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి. నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి? నా లైఫ్కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. మరి ఇప్పుడు మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను. వాళ్ళే నన్ను పిలిచారు. అదే ఇప్పుడు అప్పుడు కాదు. నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను. పార్టీ 2022లో 22 అక్టోబర్లో మీరు జాయిన్ అయినట్టునే మీకు నవంబర్ డిసెంబర్ లో కల్లా మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. అక్టోబర్ లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చేసారు. అది ఎలా సాధ్యం? అది ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టెక్కల్లో చాలా ఎక్కువ ఉంది. అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను 2009 నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు. కోలాటం చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు. వైశ్యస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టెక్కల్లో. ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇక్కడ మర్చేశారు కదా. వైశ్యస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక 100 మంది నేర్చుకున్నారు డాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికీ. లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళేమో బ్యాడ్ గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారండి? లేడీస్ చెప్పండి మరి మీరే. ఓకే ఓకే లేడీ ఒక జెంట్ ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే అది అడల్టరీ ఎలా అనుకోవాలంటారు మీరు? ఏంటి అప్పుడు మేము చెప్పింది మీకు అర్థం అవట్లేదు. నేను 2022లో అతనితో నేను కలిసి లేను. నా ఫ్యామిలీతో, నా హస్బెండ్తో, నా పిల్లలతోనే నేనున్నాను. నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను. ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టికెట్ మీద కోరికతో ఎలా డీఫేమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది. ఈవిడ క్రియేట్ చేసి ఆ టికెట్ కోసం ఇదంతా చేసింది. ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను. అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత
నేను ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీను గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది. ఇది మీకు క్లారిటీగా చెప్తాను. ఎఫ్ఐఆర్ ఉందా లేదా మేడం మీకు దువ్వాడ శ్రీనివాస్కి? ఏంటండి ఎఫ్ఐఆర్ ఉందా లేదా మేడం? ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా దాన్ని ఏమన్నా ఏ భాషలో ఏమనుకోలే అడల్టరీ అంటే తను చెప్తున్నాను కదా తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో మీరు అది చెప్పాలి కదా నా ఫ్రెండ్ అయినా అని చెప్పండి. అది నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందు చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు. ముందు ఎలా ఉండబోతుంది మేడం మీరు? ముందు ఇప్పుడు ఏమో ఇప్పుడు ఇంత మొన్నటి వరకు గుట్టుగా 2 ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆరోపణ వచ్చిందని చెప్పేసి ఆరోపణ వచ్చింది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, మీరు శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చారు. మరి కొంచెం దానికి ఆర్గ్యం పోసినట్టు అవుతుంది కదా. ఆర్గ్యం పోసినట్టు అంటే ఇప్పుడు మా ఆరోపణ వచ్చింది అన్నప్పుడు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. కొంచెం దూరం పెట్టడం లాంటివి ఎవరైనా చేస్తారు. మహిళా గృహిణి అన్నప్పుడు దూరం పెట్టడం జరిగింది. నేను 1 year ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి. 1 year నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక 1 year నేను ఇంట్లోనే ఉన్నాను. ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ 1 year. ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిటీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని. ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. ఏదైతే ఆరోపణ వచ్చిందో మీ మీద దాన్ని జాగ్రత్త పడాల్సింది పోయి తిరిగి అదే చెప్తున్నాను. నేను ఒక 1 year జాగ్రత్త పడ్డాను. నేను 1 year ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్ లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది. నేను 1 year చాలా పేషెన్స్ తో, చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది. నా పేరుని 2 years బిఫోరే దివల్ మాదిరి టక్కల్కే పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకంటే చెయ్యాలి? నిజంగా ప్రొసీడ్ అవుతామండి. ఇస్తాము. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతను ఇస్తారు, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆవిడ ఏం చెప్పిందని నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకి నేను ఏం సమాధానం చెప్పాలంటున్నా నా టైటిల్స్ కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు. వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవి అందరికీ కాదు కదా. అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో. ఇక్కడ చదువుకున్నారు శ్రీకాకుళం.